హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మనం సన్న మురుకులు చేద్దాం పదండి. ముందుగా మనం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీతో ఉంటాయి, మీ ముందు ఉంటాయండి. మన గార్డెన్ విషయాలు కూడా, టిప్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను. ముందుగా ఈ సన్న మురుకులను ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను పదండి. ముందుగా 1 కప్పు వరకు బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. ఇది మంచిగా జల్లించుకోవాలి, ఎందుకంటే కొంచెం అందులో ఇట్లా కట్టపుల్లలు లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనం జల్లించుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా తీసేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. ఇందులో మనము ఎక్కువగా కారం, ఉప్పు వేసుకోకుండా లైట్గా ఉంటేనే ఈ సన్న మురుకులు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో నేను కొంచెము వాము, జీలకర్ర కూడా పొడి చేసుకొని వేసుకుంటాను. మనకు 1/2 స్పూన్ అవసరం ఉంటుంది. అంత మెత్తగా మనం దంచుకోవాలంటే మిక్సీలో పట్టదు కదా, అందుకని నేను 1 స్పూన్ చొప్పున మిక్సీలో వేసుకొని పొడి అయితే ఫైన్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు మురుకుల పీటలో కిందికి రావాలి కాబట్టి పిండి మనం చాలా మెత్తగా పిండిని అయితే చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడిని అది అలా వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మనం కొన్ని నీళ్లు పోసుకొని ఇట్లా ఈ విధంగా వడగట్టుకొని వేసుకున్నట్టయితే మనకు మురుకులు ఎక్కడ తట్టుకోకుండా ఈజీగా సేవ్ మంచిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా పిండిని మంచిగా కలుపుకోండి. మధ్య మధ్యలో నీళ్ళు కలుపుకుంటూ పిండిని ఎక్కడ మెత్తగా కానివ్వకుండా ఉప్పు, కారం, జీలకర్ర, ఓము పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని కలుపుకోండి. అల్లం వెల్లిగడ్డ వాటర్ కూడా పోసుకున్నాం కదా, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, మనకు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టండి. ఇక ఈ లోపుకల్లా మురుకుల పీట కూడా రెడీ చేసుకొని దానికైతే ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి ఎక్కడ అతుక్కోకుండా మంచిగా దిగుతుంది. ఇంకా జల్లికి కూడా మనం మురుకులు దీనిపైన వేసుకొని మనం నూనెలో కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి. ఇట్లా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆ పీటలో సరిపడినంత పిండిని పెట్టుకొని మనమైతే టైట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపించే విధంగా మురుకుల పిండి అందులో పెట్టుకొని దీనిపైన ఇలా ఒత్తుకోండి. ఇంకొకటి వేరే పీట కూడా ఉంటుందండి, అదైతే మామూలుగా పెట్టేసి ఒత్తేయడమే. ఇదైతే కొంచెం ఇంకా ఈజీగా అనిపిస్తుంది, చాలా బాగా కూడా వస్తుంది. చూడండి, నేను చూపించే విధంగా మీరు పెద్ద సైజులో కావాలంటే ప్లేట్ పైన ఒత్తుకోవచ్చు. నేను మీడియం సైజులో వేస్తున్నాను ఈ సేవు, అందుకని ఈ విధంగా చిన్న జల్లి పైన ప్లేట్ పైన ఒత్తి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ విధంగా అంతా ఒత్తుకొని మరో పక్కన అయితే ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ మంచిగా పెద్ద మంట మీద కాగిన తర్వాత నార్మల్గా పెట్టుకోండి, అప్పుడే మీకు ఈ సేవ్ చాలా టేస్ట్గా వస్తుంది. లేకపోతే చిన్న మంట మీద పెడితే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని నూనెగా ఉంటాయి. స్టార్టింగ్లో పెద్ద మంట పెట్టేసి కొంచెం నూనె మంచిగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి మనం ఇట్లా వేయగానే ఒక 2 నిమిషాల్లో పైకి తేలిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను వేయగానే కూడా కదపకుండా కొంచెం మనకు కలర్ తెలిసిపోతుంది. ఈ విధంగా అవ్వగానే మనం జల్లీలోకి అయితే తీసేసుకుంటే మన సన్న సేవ్ అయితే రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. మనం ఎక్కడ శనగపిండి కూడా వాడలేదు, ఒట్టి బియ్యం పిండితోటే ఇంత బాగా వచ్చాయి. శనగపిండి తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని చాలా టేస్ట్గా తినొచ్చు. పిల్లలకి స్నాక్స్ గాను, పెద్దవాళ్ళు ఈవినింగ్ టైం స్నాక్స్ గాను కూడా తినొచ్చు, అన్నంతో పాటు కూడా బాగుంటుంది. ఈ విధంగా మరిన్ని రెసిపీస్ మీ ముందు ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.